సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. బ్యానర్ సార్. తెలుసు. రారా వీపీ ఏంటి గౌరవం లేకుండా? యా. మరి వీపీ ఏంటి? మీ పేరే సార్. నా పేరా? వెరైటీ పుల్లైన షార్ట్ కట్ లో వీపీ. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. రావు గారు రగ్గు కప్పుతారు. చివరి మాట శాలువా రెగ్యులర్ కదా సార్. చిటికలే. జస్ట్ ఫేస్ రీడింగ్. ఆహా, ఆ ముఖం చూసా. ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. కంచరగాడిది లాంటి ముక్కు. ఏంటమ్మా ఏమైనా చేశాడా? చెప్పమ్మా ఏం చేశాడు? ఏదో చేసే ఉంటా. గుడ్ల గోప లాంటి కళ్ళు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఇప్పుడు సమ్మగా ఉంది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం ఫీల్ ఉండదు మామయ్య. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రజలు తిరగబడుతున్నారు అనే ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా సార్ ఆగండి, ఎవరో ఒక పనికిమాలిన వెధవని ఎవరో ఒకరిని నా పత్తిగా నీలో చాలా చిత్రాలున్నాయిరా, నా పత్తిగా నీలో చాలా చిత్రాలున్నాయిరా సోషల్ మీడియా ద్వారా మాట్లాడించడం. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. వాడేదో దేశానికి సేవ చేసినట్టు వాడిని తీసుకుపోయి వాళ్ళకి అనుకూలమైన ఒక మీడియాలో వాడిని కూర్చోబెట్టి నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. వాటితో గంటల గంటల లైవ్ లో పెట్టి డిబేట్లు పెట్టడం, చర్చా కార్యక్రమాలు పెట్టడం, మధ్యలో నీ గోలేంట్రా? నాకెవరు లేపన చేస్తూ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కావచ్చు, ప్రజలకి ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు, నువ్వు ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్ అంకుల్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకో. ఏదైనా సరే ఒక డిబేట్ పెట్టారా లేకపోతే ఒక చర్చా కార్యక్రమం జరిపారా అని ప్రశ్నిస్తా ఉన్నా. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. అలా చేయకుండా కేవలం తెలుగుదేశం పార్టీ అంటే టోటల్ డైవర్షన్ పార్టీగా ఆవిర్భవించి నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్న గురించి. కంప్లీట్ గా ప్రజల్లో ఉన్న ఒక వ్యతిరేకతను, ప్రజల్లో ఉన్న ఒక తిరుగుబాటుతనాన్ని దారి మళ్లించడానికి మాత్రమే కొంతమంది పనికిమాలిన వ్యక్తులను తీసుకొచ్చి సోషల్ మీడియా ద్వారా మాట్లాడిస్తూ ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వ్యక్తిత్వ హన్నాలకు పాటుపడుతున్న వాళ్ళు ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకోవాలని ఈ రోజు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన పార్టీలో ఉండేవాళ్ళు అదే విధంగా మనం శివన్న పార్టీ పెట్టిన కానించి మనం ఉన్నాము. నేనైతే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని. మరి ఏందో పెద్ద ఘనత సాధించినట్టు నా పేరు, నా ఊరు, నా ఫోన్ నెంబరు ఏంటిది మాకేంటిది అంటున్నా? కాదు, నేను పార్టీని అంతర్జాతీయంగా బలోపేతం చేయాలనుకుంటా. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని మీరు లోకల్ గా ఉండే నాయకులతో మీరు ఫోన్లు మాట్లాడుకోండిరా. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నేనేం చెప్తానంటే చిన్న నీకే చెప్పేది విను. వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఫోన్ నెంబర్ తీసుకున్న పాట అవుతా. సరేనా? ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? అదే విధంగా నా ఊరు ఏదో చెప్పినావు, అదే విధంగా ఏదో మాట్లాడినావు. సరే, నేను ఏం చెప్తానంటే మీరు నాకు ఫోన్ చేయాలనుకుంటే నేషనల్ ఇంటర్నేషనల్ గా ఉండేటువంటి నెంబర్లతో ఫోన్ చేయండి. ఏం నిజమే? నేను మాట్లాడతా. కారణం నన్ను అడిగితే నేనే ఇచ్చేవాడిని కదరా నా ఫోన్ నెంబర్. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. నెంబర్ ఇచ్చేవాడిని, నా అడ్రస్ ఇచ్చేవాడిని, వచ్చి కలిసిపోయే అవకాశం కూడా ఉండదు మీకు. ఏంటి మమ్మీ ఎవడీడు? అదే విధంగా మీరు నాతో ఫోటో దిగొచ్చు మీరు బ్రహ్మాండంగా. వచ్చేవాళ్ళు మాత్రం కండువాళ్ళు తీసుకోరండి. ఎందుకంటే నేను ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నా. నేను వేసేసాడు, బాగా వేసేసాడు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.